లైవ్లో ఒక టాస్క్ జరిగింది, తనుజ వర్సెస్ కళ్యాణ్. దాంట్లో తనుజ గెలిచింది. తనుజ ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి ఫేవరెటిజాలు జరగకుండా, ఏ మతలబులు జరగకుండా, ఎటువంటి నెగిటివిటీకి స్కోప్ లేకుండా పూర్తిగా తన హార్డ్ వర్క్తో, తన పజిల్ సాల్వింగ్ స్కిల్తో ఒక టాస్క్ గెలిచింది. రైట్ నౌ లైవ్ చూసిన, ఆ టాస్క్ చూసిన తనుజ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి తెలుసా? నా పొలంలో మొలకలు వచ్చాయి, దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా. ఇంకొంచెం ఎక్కువ ఏజ్ గ్రూపుల్లో అయితే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురయ్యిందే. మధ్యలో అయితే కనుక కొత్తగా రెక్కలు వచ్చిన గుడిలోని గువ్వ పిల్లకి అన్నట్టుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే తనుజకున్న నెగిటివిటీలలో మేజర్ నెగిటివిటీ టాస్క్లు ఆడదు. సో టాస్క్లు ఆడింది, గెలిచింది. టాస్కులలో సపోర్ట్ కావాలి, సపోర్ట్ అని అంటూ ఉంటుంది. అటువంటిది ఇక్కడ సపోర్ట్ లేకుండా గెలిచింది. అంటే దీనికంటే ముందు కంటెస్టెంట్ సెలెక్షన్ కోసం, అంటే పోటీకి ఎవరు పోవాలి సెలెక్షన్ కోసం సపోర్ట్ జరిగింది. కానీ అక్కడ తన ఇన్వాల్వ్మెంట్ లేదు కదా, తను కోరుకోలేదు కదా, ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చారు. అండ్ టాస్క్లో ఎటువంటి ఫేవరెటిజం కూడా లేదు కాబట్టి సింపుల్గా సపోర్ట్ లేకుండా గెలిచింది. సో మేజర్ 2 థింగ్స్, ఒకటి ఆటలు ఆడదు, రెండోది సపోర్ట్ అంటుంది, అంటే అలుగుతుంది, ఏడుస్తుంది, ఇవన్నీ 3rd 4th ఇవన్నీ వస్తాయి. కానీ ఈ మేజర్ 2 థింగ్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి డస్ట్ రేస్ తుడిచిపడేసింది. సోలోగా ఆడింది, గెలిచింది. ఇదివరకు మొన్న హర్రర్ టాస్క్ ఒకటి సోలోగా పోయి అవి ముట్టుకొని స్మెల్ ఇట్టు టచ్ ఇట్టు అందులో కూడా గెలిచింది. దానికంటే ముందు ఈ పజిల్ సాల్వ్ చేసి ఆ గోల్డెన్ బజర్ గెలుచుకుంది కదా. ఇంకా ఉంది ఆ గోల్డెన్ బజర్ పవర్, ఇంకా ఎన్ని రోజులు నడిపిస్తారో, ఇది లాస్ట్ వీక్ అనుకుంటా. సో ఆ గోల్డెన్ బజర్ గెలిచినప్పుడు తన తప్పు లేదు, సంచాలక్ మిస్టేక్, అది తన తప్పు లేదు. కానీ సంచాలక్ చూడకుండా ఫేవరెటిజం చూపించి పంపించేసింది కాబట్టి మనం అప్పుడు ఈమె గురించి కూడా మనం తప్పుగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ ఇవన్నీ జరిగినాయి. అంటే టాస్కులు గెలిచినా కానీ సరిగ్గా గెలవలేదనో, లేదంటే టాస్కులు ఆడదనో, ప్రతిసారి సపోర్ట్ కావాలి, ఇవన్నిటికీ చెక్ పెడుతూ టాస్కులు గెలిచింది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే తనుజ క్యాప్టెన్ అయ్యింది అని. అది సపోర్టింగ్ టాస్క్లో జరిగిందా, లేదంటే అది ఈరోజు టాస్క్ పెట్టి చూపిస్తారా, లేదంటే రేపు పెట్టి చూపిస్తారా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పటికైతే మనకున్న అప్డేట్ ప్రకారం క్యాప్టెన్ తనుజ అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది 100% షూర్ షాట్గా తెలియదు, అందుకని చెప్పి నేను గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తాను. కానీ 100% తెలియదు, 99.99% తనుజ క్యాప్టెన్ కాబోతుంది. సో తనుజ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే టైం వచ్చింది. జెంట్స్ అయితే కాలర్ ఎగరేసుకొని, ఆడోళ్ళు అయితే చీరకొంగు పట్టుకొని ఇంత తిప్పి మా తనుజ గెలిచింది అని ఒక వీడియో చేసుకోండి. సూపర్, కంగ్రాచులేషన్స్, వెరీ నైస్. అండ్ ఈ టాస్క్ జరిగే కంటే ముందు ఏం జరిగింది, టాస్క్లో ఏం జరిగింది, ఎట్లా గెలిచింది, ఏంది కదా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ స్టార్ట్ అయ్యే కంటే ముందు పొద్దుగాల రాజులు రాణులలో మీరు ముగ్గురిట్లలో ఒకరు రిస్క్ చేయాల్సి ఉంటుంది, కమాండర్స్ పోటీ చేయాల్సి ఉంటుంది. పోటీ మీ స్థానానికి చేస్తే మీ స్థానంలో వాళ్ళ స్థానంలో మీరు మారే ఛాన్స్ ఉంటుంది. గెలిస్తే మీరు మీ స్థానమే, లేదంటే వాళ్ళ స్థానంలో మీరు, మీ స్థానంలో వాళ్ళు అవుతారు అని చెప్పారు. అయితే వీళ్ళ ముగ్గురిట్లలో ఒక్కరు పోవాలి కాబట్టి విన్నిట్ రిస్క్ ఇట్ విన్నిట్ కదా. సో రిస్క్ చేయడానికి నిఖిలేమో రెడీగా లేడు. రీతు అండ్ కళ్యాణ్ లోపల అంటాడు, నేను ఇప్పుడే వచ్చినా మళ్ళీ రిస్క్ చేయను నా పొజిషన్ అన్నట్టుగా ఆయన ఉన్నాడు. కళ్యాణ్లో రీతు అంటే అక్కడ పవన్ ఇడిచిపెట్టేటట్టు లేడు. కమాండర్స్లో పవన్ ఖచ్చితంగా రావడానికి సంజనక్కని మేనేజ్ చేస్తుండు, అడుగుతుండు. సో డిస్కషన్ జరిగితే కనుక వాళ్ళల్లో ఒకరు సెలెక్ట్ కావడానికి వాళ్ళు మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఏమైందంటే పవన్ ఇడిచిపెట్టాడు. పవన్ సంజనక్కని ఫోర్స్ చేసి, నాకు ఆ రోజు దొంగల టాస్క్లో నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ చేస్తా అన్నావు కానీ నువ్వు చేయలేదు, సో ఖచ్చితంగా నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సిందే అని గట్టిగా మాట్లాడుతాడు. అక్కడ ఖచ్చితంగా సంజనక్క ఓకే అంటుంది. రీతు ఇదంతా చెప్పేది. ఆ తర్వాత తనుజని నేను పోతాను ఒక 20 సార్లు 30 సార్లు అన్నాం అనుకో, ఆమె ఇరిటేట్ అయ్యి చక్క వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి పవన్ వస్తాడు కావచ్చు, అందుకే నేను రిస్క్ చేయను. పవన్ వస్తే నేను గెలవలేను. దివ్యానో సంజనానో వస్తే ఓకే, తనుజ కానీ పవన్ కానీ వస్తే నేను ఓడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అడిగి చెప్తుంది. అంటే తనుజ కూడా అంతే కాన్ఫిడెంట్గా, అంతే స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టుగానే రీతు చెప్తుంది. సో ఇది ఓకే, అది రీతు పర్సెప్షన్, మనం ఏమనలేం. తనుజ ఫ్యాన్స్ పర్సెప్షన్ కూడా అదే. సో నెక్స్ట్ ఇక కళ్యాణ్ నువ్వు పోతే కనుక రీతు చెప్తుంది, కళ్యాణ్ నువ్వు పోతే కనుక పవన్ వచ్చినా నీకు ఓకే, దివ్య వచ్చినా ఓకే, తనుజ వచ్చినా ఓకే, అండ్ సంజన వచ్చినా ఓకే, నీకే ఎక్కువ గెలిచే పర్సెంటేజ్ ఉంటుంది. అదే పవన్ వస్తే కనుక నీకు 1-on-1 గట్టిగా టఫ్ ఫైట్ ఉంటుంది, బాగుంటుంది చూడడానికి అన్నట్టు కూడా చెప్తుంది. సరే ఆఖరికి కళ్యాణ్ కొంచెం అటు ఇటు చేసి ఆఖరికి కాంప్రమైజ్ అవుతాడు. కళ్యాణ్ పోవడానికి రిస్క్ చేయడానికి ఓకే అంటాడు. ఇక్కడ కమాండర్స్ నుంచి ఒకరు అనగానే వీళ్ళు డిస్కషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. పవన్ ఖచ్చితంగా ఇడివా అంటాడు. కానీ బిగ్ బాస్ మామ ట్విస్ట్ ఇచ్చిండు. అదే ఇక్కడ కామన్ మ్యాన్, అదే ప్రజలు ఉన్నారు కదా, ఆ సామాన్య ప్రజలంతా కలిసి ఒక కమాండర్ని, అంటే 2 కమాండర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 కమాండర్స్తో రాజు పోటీ పడేది ఉంటుంది అన్నట్టుగా బిగ్ బాస్ మామ చెప్తాడు. అయితే ఆ 2 కమాండర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి లోపల పోయి కూర్చున్న తర్వాత ఇక్కడ గౌరవ్ ప్లేస్ ఏ కీ రోల్. తనుజ ఈరోజు క్యాప్టెన్ అయిందంటే కారణం ఏంటంటే, అంటే క్యాప్టెన్ అయినా లేదంటే ఈ టాస్క్ గెలిచిన కారణం ఏంటంటే ఖచ్చితంగా గౌరవ్. ఎందుకంటే అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆడ 4 కూర్చున్నారు కదా, కూర్చున్న కాడ
భరణి అన్న నా ప్రిఫరెన్స్ ఏంటంటే దివ్య అంటాడు. దివ్యకి నేను మొన్న క్యాప్టెన్సీలో పూర్తిగా అటు పోయి నిల్చోలేదు, అక్కడ మాట్లాడుతున్న టైంలో సాంగ్ అయిపోయింది కాబట్టి అక్కడ నేను చేయలేకపోయినా, సో నా వల్ల కొంచెం ఆమెకి నెగిటివిటీ వచ్చింది కాబట్టి నేను ఆమెకు సపోర్ట్ చేస్తా అని చెప్పి దివ్య అన్నాడు. రైట్, ఒక దివ్య పేరే చెప్పింది, సెకండ్ పేరు కూడా చెప్పలే. ఇంకా సెకండ్ ఆప్షన్లో ఆయనకి తనుజ ఉంది, డిమాండ్ పవన్ కూడా ఉన్నాడు. రైట్, ఇటు పక్కన ఇమాన్యుల్. ఇది నేను ఎట్లా చెప్తున్న ఆప్షన్, ఆయన సెకండ్ ఆప్షన్ నాకేం తెలుసు అంటే అక్కడ లైవ్లో చెప్పింది కాబట్టి చెప్తున్నాను. ఊరికే నేను బుట్టిచ్చేది చెప్తలే, నాకు అక్కడ ఉందే చెప్తా, ఊరికే క్రియేట్ చేసి చెప్తలే. రెండోది ఇటు దిక్కు ఇమాన్యుల్ అంటాడు నా ప్రిఫరెన్స్ అయితే దివ్యకే, ఎందుకంటే నేను మొన్న క్యాప్టెన్ కావడానికి చాలా కష్టపడ్డది, ఆమె మాటలు పడ్డది, ఆమెనే చేసింది, ఆమె చేయకపోతే నేను అసలు ఉండకపోయేటోని, దివ్య చేయబట్టే నేను క్యాప్టెన్ అయినా కాబట్టి దివ్యకి నేను సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా అన్నాడు. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ నాకు సంజన అని అంటాడు. సంజన అక్క నా సెకండ్ ఆప్షన్ అని అంటాడు. వినండి, జాగ్రత్తగా వినండి, అసలు తనుజ పేరు ఎక్కడ రాదు. ఇక థర్డ్ పర్సన్ వచ్చేసి మన సుమన్ శెట్టి అన్న. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దివ్యకే చేద్దాం అనుకుంటున్నా. సో సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి తనుజ కానీ ఇంకా నలుగురిట్లలో ఎవరైనా ఓకే అంటాడు. గౌరవ్ ఏమంటాడంటే నా డిమాండ్ పవన్ నా ఫస్ట్ ఆప్షన్, రెండో ఆప్షన్ నా ఫస్ట్ ఆప్షన్ తనుజ, రెండో ఆప్షన్ డిమాండ్ పవన్ అంటాడు. సో డిమాండ్ పవన్ అంటే ఇక్కడ డిమాండ్ పవన్ ఎవరు అని అంటే భరణి అన్న నాకు ఓకే అంటాడు. సో తనుజ కూడా నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, తనుజ అయినా ఓకే, డిమాండ్ పవన్ అయినా ఓకే అని భరణి అని అంటాడు. ఓకే, తనుజ ఫస్ట్ నేమ్ ఫిక్స్, సెకండ్ నేమ్ మనం ఆలోచిద్దాం అని అంటాడు. అదో ఇక్కడ ఎవరు కూడా ఫస్ట్ నేమ్ తనుజ అని చెప్పలేదు కదా, ఈయన తనుజ ఫిక్స్ చేసి అనిపించింది. మొత్తం మ్యానిపులేట్ చేశాడు అక్కడ, మొత్తం కథ తిప్పింది అయినా అనిపిస్తుంది. సో తనుజ ఫిక్స్ అని అంటాడు. ఫిక్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే నో అని చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు సుమన్ అన్నకి తనుజ అయినా ఓకే అన్నట్టుంది, ఇమాన్యుల్ కూడా తనుజ అయినా ఓకే, ఇప్పటిదాకా క్యాప్టెన్ కాలేదు కదా అనే పాయింట్ భరణి అన్న, అండ్ ఇప్పటిదాకా క్యాప్టెన్ కాలేదు కదా అని చెప్పి గౌరవ్ పాయింట్ రేజ్ చేయడం, ఇమాన్యుల్ కూడా ఆ పాయింట్కి కరెక్ట్, తనుజ కూడా ఓకే. కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దివ్య, సెకండ్ ప్రిఫరెన్స్ అయితే సంజన అన్నట్టుగా ఇటు చెప్తా ఉంటాడు. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దివ్య అని చెప్పి సుమన్ అన్న, అటు దివ్య అని చెప్తుంటే తనుజ అయితే అందరికీ ఓకే కదా, నాకైతే తనుజ ఓకే, మీ అందరికి కూడా ఓకే కదా, ఓకే ఫస్ట్ నేమ్ ఫిక్స్, సెకండ్ నేమ్ మాట్లాడదాం అని అంటాడు. అక్కడ నుంచి సెకండ్ నేమ్కి డిస్కషన్ జరుగుతాయి. ఫస్ట్ ఫిక్స్ అయిపోతుంది. అసలు వీళ్ళు అన్న దాంట్లో ఫస్ట్ నేమ్ ఏంటి దివ్యది ఫిక్స్ కాదు, తనుజ ఫిక్స్ చేసేస్తాడు. గౌరవ్ చాలా చక్కగా మ్యానిపులేట్ చేసింది. అక్కడ తప్పు ఎవరిది, వీళ్ళందరిది తప్పు కాదు, తనుజ అసలు తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ గౌరవ్ స్టార్ట్ చేసిండు, గౌరవ్ తిప్పిండు, గౌరవమే మొత్తం సెట్ చేసి పెట్టిండు. సెకండ్ ఆప్షన్ వీళ్ళు దివ్య అంటే ఈయన డిమాండ్ అని కూర్చుంటాడు. సెకండ్ డిమాండ్ మీకు కూడా ఓకే కదా, భరణి అన్న కూడా డిమాండ్ ఓకే, నీకు కూడా ఓకే కదా, నాకు ఎవరైనా ఓకే అని చెప్పి సుమన్ అన్న అంటాడు. సో డిమాండ్ ఫిక్స్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడతాడు. అది కాదు నా సెకండ్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా సంజన అక్క ఉంది, దివ్య ఉంది, దివ్య అండ్ సంజన అని చెప్పి ఇమాన్యుల్ అంటే మళ్ళీ ఆ తర్వాత దివ్యకి నాకు దివ్య ఓకే అని అందరూ అంటారు. అప్పుడు దివ్యాన్ని ఓకే చేస్తా అంటే నాది ఒకటే ఓటు అయిపోయిందా, ఓకే నాకు డిమాండ్ ఉంది అంటే నాకు డిమాండ్ ఉందంటే డిమాండ్ ఉందంట, ఇద్దరికి డిమాండ్ ఉంది, ముగ్గురు డిమాండ్ ఉంది అని మాట్లాడుతుంటాడు. లేదు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దివ్య అని చెప్పి ఖచ్చితంగా ఇమాన్యుల్ కూర్చుంటే అక్కడ దివ్య పేరు అని వచ్చింది, లేదంటే డిమాండ్కి ఫిక్స్ చేస్తాడు. కానీ డిమాండ్ కూడా పాపం చాలా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అవకాశం కోసం అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అది జరిగింది డిస్కషన్. గౌరవ్ లేకపోతే తనుజ పేరు అసలు ఫిక్సే కాకపోయేది. దివ్య అండ్ దివ్య అంటే ఇంకొకరు అంటే తనుజ అట్లా ఫిక్స్ అయ్యేదేమో, కానీ తనుజ పేరు పక్కా లేదు. ఇమాన్యుల్కి సంజన పేరుంది, భరణి అన్నకు డిమాండ్ పేరుంది, ఇటు మన ఈ ఆసాంకి కూడా డిమాండ్ పేరుంది. సో కానీ అక్కడ జరిగిందంతా వేరే జరిగింది. సరే దివ్యకి ఫిక్స్ అయిపోయారు. దివ్య అండ్ తనుజ అని చెప్పి అక్కడ పోయిన తర్వాత ఇక మళ్ళీ మనకు బాగా ల్యాగ్ మధ్యలో ముచ్చట అవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత బిగ్ బాస్ మామ బయట నిలబెట్టిండు, ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది చూడంగానే ఏమనుకుంటారు, కిందికి వెళ్ళి పాకుండా పోయేదేమో, ఖచ్చితంగా కళ్యాణ్ గెలుస్తాడు కదా అనుకుంటారు. కానీ కిందికి వెళ్ళి పాకుండా పోయేది కాదు, అక్కడనే ట్విస్ట్ ఇచ్చిండు. మాఫ్ స్టిక్లు ఉంటాయి, ఆ స్టిక్ల కింద మాఫ్ తీసేసిండు, ఓన్లీ కట్టెలు పెట్టిండు, 2 కట్టెలు పెట్టిండు. అక్కడ జాలి మడత మంచాలు ఉంటాయి, అట్లాంటి మంచాలు ఇటో మంచం అటో మంచం వేసిండు. అటు పక్కన క్యూబులు పెట్టిండు, ఆ క్యూబ్లకు మల్టీ కలర్స్ ఉన్నాయి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ ఉన్నాయి. కానీ అన్ని క్యూబులు 5 క్యూబులు ఉన్నాయి, 5 క్యూబులలో ఒక క్యూబుకో 2 క్యూబులకో 2 సైడ్ సేమ్ కలర్ లాగా ఉంటుంది అన్నట్టు. సో ఆ క్యూబులన్నీ పట్టుకొని పోయి అక్కడ లైన్గా ఇట్లా క్యూబులు నిలబెట్టేది ఉంది, అంటే ర్యాక్స్ లాగా ఉన్నాయి. ఆ ర్యాక్స్లో ఈ క్యూబులు పెట్టాలి. ఈ క్యూబులు పెట్టినప్పుడు ఇట్లా తిప్పుకుంటే కలర్స్ ఉంటాయి. ఒక కలర్కి పైన కలర్కి మ్యాచ్ కాకుండా కింద నుంచి మీ దాకా 4 సైడ్లు కలర్ అసలు మ్యాచ్ కాకుండా పెట్టాలి. అది కొంచెం టఫ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈజీగానే పెట్టచ్చు కదా అని అనిపిస్తుంది, కానీ కాదు. అక్కడ ఏంటంటే ఒక బాక్స్కి ఉన్నటువంటి ప్యాటర్న్లోనే ఇంకో బాక్స్కి కలర్లు ఉంటాయి, రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి, అవి కలపాలి. పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ ఆ పాసిబిలిటీ 1-2 పాసిబిలిటీస్ కోసం మిగతా అన్నీ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అదే జరిగింది అక్కడ. సో ఒక నిమిషం, ఈ బాక్సులు పెట్టే దానిలో దీనికంటే ముందు ఇక్కడ ఇద్దరు దివ్య అండ్ తనుజ ఉంది, అక్కడ కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి బిగ్ బాస్ అడిగిండు, నీకు ఆపోనెంట్కి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే కళ్యాణ్ వచ్చేసి తెలుసు యాజ్ యూజువల్ తనుజాని సెలెక్ట్ చేసుకుంటాను, తనుజాని సెలెక్ట్ చేసుకున్నాడు. తనుజాని సెలెక్ట్ చేసుకోగానే కళ్యాణ్, తనుజ అండ్ దివ్యనికితే సంచాలకంగా మారిపోయింది. అంటే బిగ్ బాస్ చెప్పేసిండు, సంచాలక టాస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు, చాలాసేపు డిస్కషన్ జరిగినాయి, ఎట్లా చేయాలి ఏం కదా అని, పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి అని చెప్పి ఆలోచించుకున్నారు, ఉంటాయి అని చెప్పి అనుకున్నారు. అయితే ఫస్ట్ కళ్యాణ్ నిల్చున్న ప్లేస్లో తనుజ వచ్చి నేను ఇక్కడ ఉంటా అంటే ఓకే అని చెప్పి అటుపోయాడు.
అక్కడ ఉంటే వర్కౌట్ అయిద్దా, అక్కడ ఉండడం వల్ల అయిందా, లేదా కళ్యాణ్ ఆగిపోయిందా, కళ్యాణ్ కావాలని ఓడిపోయిందా, ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ మన మనసులో తిరుగుతూ ఉంటాయి. కానీ అవన్నిటికీ పక్కన పెట్టండి, పాత్ర పెట్టండి, అవసరం లేదు. ఎందుకంటే తనుజ ఆడి గెలిచింది అంతే పక్క. రైట్. ఈ టాస్క్ ఏంటంటే ఒక క్యూబ్ను పెట్టాలి, మంచం కింద ఉంది మడత మంచం, దాని కింద పెట్టాలి. ఆ మడత మంచం కింద పైనుంచి కట్టెపెట్టి హోల్స్ ఉంటాయి కదా, కట్టెపెట్టి ఇట్లా పక్క జరుపుకుంటూ పోవాలి. ఆ బాక్స్, ఆ మంచం కింద నుంచి బాక్స్ క్యూబ్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఒక హడిల్ ఉంటుంది, ఆ హడిల్ నుంచి దాటుకొని అటు పోయి ఆ క్యూబ్ నిలబెట్టాలి. సో అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ పేరు తనుజ ఫాస్ట్గా చేసింది, క్లారిటీగా చేసింది. కొంచెం అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎట్లా అర్థం కాలే. అరే ఎటు తిప్పినా ఛాన్స్ లేదు అన్నారు. కానీ ఒకటి ఆలోచించి ఒక బాక్స్కి 2 కలర్ ఇట్లా ఉండొచ్చు, 2 సైడ్లు సేమ్ కలర్ ఉండొచ్చు అనే ఒక చిన్న థాట్ వచ్చింది ఎవరికో. ఆ థాట్ తోటి అల్లుకుంటూ పోయింది. అండ్ అక్కడ ఎవరు కూడా మాట్లాడదని దివ్యానికి చాలా కట్టడి చేసారు. అప్పటికి కొంత మాట్లాడుతూ ఉన్నారు. అయినా కానీ సాల్వ్ అయితే ఇద్దరికి, అంటే ఎవరు అరిచినా కానీ ఇద్దరికి పడుతుంది కదా. సో అక్కడ ఎవరికి ఫేవరెటిజం జరగలేదు. చాలా చక్కగా కరెక్ట్గా రైట్గా టాస్క్ ఆడింది, గెలిచింది తనుజ. కంగ్రాచులేషన్స్ తనుజ. నైట్ క్యాప్టెన్ కూడా కాబోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూద్దాం. క్యాప్టెన్ అయితే కూడా కంగ్రాచులేషన్స్. చాలా రోజుల నుంచి క్యాప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒక్కొక్కసారి సపోర్టు ఉంటుంది అనుకున్నప్పుడు సపోర్ట్ దొరకలేదు, సపోర్టు రాదు అనుకున్నప్పుడు సపోర్ట్ వచ్చింది, కానీ అప్పుడు క్యాప్టెన్ కాలేకపోయింది. టాస్క్లో ఆడింది, ఓడింది, గెలిచింది, ఆడింది, ఏడ్చింది, నవ్వింది, ఏదేదో చేసింది. మొత్తానికి అయితే ఫ్యామిలీ వీక్లో క్యాప్టెన్ అయింది అని ఇన్ఫర్మేషన్. క్యాప్టెన్ అయితే కనుక ఫ్యామిలీ వీక్లో క్యాప్టెన్ అయినట్టు. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ వీక్లో క్యాప్టెన్ అవ్వడం అనేది, అంటే నేను ముందు నుంచి అంటున్నా ఫ్యామిలీ వీక్లో క్యాప్టెన్ చేస్తారు అబ్బాయి ఏమైనా అన్నా, కానీ ఇక్కడ చేయలేదు. ఈమె అయింది, ఇప్పటి వరకు అయితే అయింది. అంటే నెక్స్ట్ రౌండ్లో సపోర్టింగ్ టాస్క్ పెడితే కనుక ఇక్కడ 3 రాజులు ఉన్నారు కదా, అంటే ఇద్దరు రాన్లో ఒక రాజు ఉన్నాడు కదా, నిఖిలు, తనుజ అండ్ రీతు. వీళ్ళ ముగ్గురిట్లలో నిఖిల్ క్యాప్టెన్ అయ్యిందా? గౌరవ్ క్యాప్టెన్ అయ్యింది కదా. నిఖిల్ క్యాప్టెన్ కాలేదనుకుంటా కదా, నాకు నిఖిల్ది గుర్తొస్తలేదబ్బా. నిఖిల్ క్యాప్టెన్ కాలేదనుకుంటా. సో రీతు క్యాప్టెన్ కాలేదు, తనుజ క్యాప్టెన్ కాలేదు. సపోర్టింగ్ టాస్క్ పెడితే ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది చూడాలి. ఇప్పుడు 3 ఉన్నారు. టాస్క్ పెట్టి గెలిస్తే కనుక తనుజ వావ్. సపోర్టింగ్ టాస్క్ పెట్టినా కానీ అక్కడ రీతు క్యాప్టెన్ కాలేదు, తనుజ క్యాప్టెన్ కాలేదు. అట్లా ఇక తనుజకి సపోర్ట్ వస్తే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో రీతుకి తనుజకి ఈక్వల్గా క్లోజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇద్దరికి ఆపర్చునిటీ రావాలని కోరుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో నిఖిల్ ఉన్నాడు మధ్యలో. సో నిఖిల్ని పెద్దగా సపోర్టింగ్ టాస్క్ అయినా ఎంకరేజ్ చేయరు. అండ్ టాస్క్లో నిఖిల్ మీద రీతు మీద కూడా గెలిచింది తనుజ అంటే కనుక ఇంకా అసలు తను టాస్కులు చక్కగా ఆడదు అనే పాయింట్ని తీసి అవతల పారేసింది, మోర్లే పారేసింది, తీసుకుపోయి డ్రైనేజ్లో పడేసి రావాల్సి వస్తుంది. సో అది మ్యాటర్. సో తనుజ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్, పండగ చేసుకోండి. ఓకే రైట్. ఇక కొంతమంది కామెంట్ చేస్తారు, నువ్వు బాగా బాధపడుతున్నావుగా, తనుజ గెలిస్తే నాకేమైనా వస్తుందా, తనుజ ఓడిపోతే నాకేమైనా పోతుందా చెప్పురయ్య. తనుజ గెలిచినా ఓడినా నాకేం జరగదు. అది గుర్తుంచుకోండి. తను గెలిస్తే నేను బాధపడేది ఉండదు, తను ఓడితే నేను సంతోషించేది కూడా ఉండదు. అర్థం చేసుకోరి. అది మనసులో పెట్టుకోరు. మీరు ఫస్ట్ మనసులో పెట్టుకోరు. ఎవరైతే ఫ్యాన్స్ అన్న ముసుగులో కింద మీద కొట్టాడు అయిపోతారో వాళ్ళకి చెప్తున్నా. రైట్. మళ్ళీ ఉంటా. టేక్ కేర్. బై బై. నమస్తే. చెప్ప కేర్. శుభరాత్రి.